యాదగిరిగుట్ట కంటే ముందే వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. స్వామివారు లక్ష్మీ సమేతుడై తెల్లని గుర్రపు పైన యాదాద్రి దాకా విచ్చేసిన గుర్రపు పాదాల గుర్తులు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అంటే యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను అయితే మేము మీకు చూపించడం జరుగుతుందండి. మొదట మేము యాదగిరిగుట్టకు దగ్గరలో ఉన్న లక్ష్మీ హయగ్రీవ స్వామివారి దేవాలయాన్ని, అలాగే లోటస్ టెంపుల్ ఇక్కడ పక్కనే యాదగిరిగుట్ట పక్కనే ఉన్న లోటస్ టెంపుల్ని మేము మీకు మా వీడియోల ద్వారా చూపించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. అది ఎక్కడో లేదు, మన యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉందండి. లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా పాతగుట్ట మొదటగా వెలిసింది పాతగుట్టలోనే. అక్కడ వెలిసి స్వామివారు గుర్రం మీద ఈ కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే రావడం జరిగిందండి. అదే మనం ఇప్పుడున్న యాదగిరిగుట్టకైతే రావడం జరిగింది. ఆ యాదగిరిగుట్ట వీడియో కూడా మా ఛానల్లో ఉందండి, అవి కూడా తప్పకుండా చూడండి. ఎంతో అద్భుతమైన దేవాలయం అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదండి, మనం పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే వెళ్దామండి. మనం యాదాద్రిలో ఉండే పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గరికి వెళ్తుంటే మనకు గుర్రపు బండ్లు కనిపిస్తాయండి. మనకు పాత రోజులు గుర్తుకు వస్తాయి. గుర్రపు బండి మీద ఈ దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, కానీ గుర్రపు బండ్ల మీదనే వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఎక్కువ గుర్రపు బండ్లే నడిపిస్తూ ఉంటారు. స్వామివారు ఆ పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నుంచి ఈ కొత్త మన యాదాద్రి దాకా గుర్రపు మీద వచ్చాడు కాబట్టి ఇక్కడ గుర్రపు బండ్లు ఎక్కువగా నడిపిస్తూ ఉంటారండి. మనము గుడి లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక కమాన్ కనిపిస్తుందండి, లక్ష్మీ నరసింహస్వామి వారి కమాను. ఈ లోపల నుంచి వెళ్తే మనం ఆలయానికి వెళ్ళవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కోళ్ళు మేకలు కోసుకొని ఇక్కడ వండుకొని తింటూ ఉంటారు. మనం లోపలికి వెళ్తుంటే ఇంకో కమాన్ అయితే వస్తుందండి. ఈ కమాన్ లోపల నుంచి మనం వెళ్ళొచ్చు. మనం గుడి ముందు నుంచి పక్కకి వెళ్తుంటే మనకు పార్కింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుందండి. చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ప్లేసు, చాలా కార్లు పట్టేంత ప్లేస్ అయితే ఉంటుంది. ఇదేనండి ఆలయం. మనమైతే పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాము. మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి వెనుక నుంచి అయితే దర్శనానికి దారి ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు ఆ దర్శనం క్లోజ్ చేసేసారు. మేము ముందు నుంచే వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయం లోపల ఫోన్లు కెమెరాలు పర్మిషన్ లేదండి. మేమైతే బయట నుంచే వీడియో తీయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుండు లోపల గుహలో వెలిశాడండి. మనం ఏ లక్ష్మీ నరసింహస్వామిని చూసినా కూడా గుహలలోనే వెలుస్తాడు. నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వెలిశాడు కాబట్టి ఎక్కడ చూసినా మనం గుహలలో బండరాళ్ళ మధ్యలోనే వెలుస్తాడండి. ఎంతో అద్భుత మహిమ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఈ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక మనం ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్రకు వస్తే, ఈ ఆలయం పక్కకే ఈ ఒక మెట్ల మార్గం మనకు కనిపిస్తుందండి. ఈ మెట్ల గుండా పైకి వెళ్తే మనకు గుండము మరియు ఆంజనేయ స్వామి వారి దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది. ఆ గుడి ముందు గుర్రపు పాదాలు కూడా మనకు కనిపిస్తాయి, అవి కూడా చూద్దాం. ఈ మెట్ల మార్గాన ఒక 10 మెట్లు పైకి ఎక్కగానే మనకు ఎల్లమ్మ తల్లి ఆలయం అయితే కనిపిస్తుందండి. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. నరసింహస్వామి భక్తుడైన యాదర్శి మహర్షి స్వామి కోసం ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు 5 రూపాలలో దర్శనమిస్తాడు. ఈ మెట్ల మార్గాన పైకి ఎక్కుతుంటే కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కిన రూపం కనిపిస్తుందండి. యాద మహర్షికి నరసింహస్వామి 5 రూపాలలో దర్శనమిచ్చాడు. ఉగ్ర నరసింహుడిగా, గండబేరుండ, యోగానంద, జ్వాలా నరసింహస్వామిగా దర్శనమిచ్చిన తర్వాత చివరకు నాకు శాంత స్వరూపంగా లక్ష్మీ సమేతుడైన లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం దర్శనం కావాలని అడుగుతాడు.
అప్పుడు స్వామివారు లక్ష్మీ సమేతుడై ఈ పాత గుట్టపై కొలువై ఉన్నాడు. స్వామివారు లక్ష్మీ సమేతుడై తెల్లని గుర్రం పైన విహరిస్తూ కొత్త గుట్ట దాకా వచ్చారు. ఆ గుర్రపు పాదపు గుర్తులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రత్యక్షంగా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ గుర్రపు పాదాలు అప్పటి కాలంలోనే ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి గుర్రం మీద వచ్చినప్పుడు చాలా లోతుగా ఉన్నాయి చూడండి. ఈ గుట్ట పైన ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కకే మనం చూసుకున్నట్లయితే కొన్ని రాళ్ల కుప్పలు కనిపిస్తాయండి. ఈ గుట్ట పైన ఒకదాని మీద ఒకటి పెట్టి అమరుస్తారు. వీటి యొక్క అర్థం ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని రాయి మీద రాయి పెట్టి కోరుకుంటే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. చూడండి ఎన్ని రాళ్ల కుప్పలు కనిపిస్తున్నాయో. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడు ఇలా మొక్కుకుంటారండి. ఎంతో అద్భుతమైన క్షేత్రం. మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. స్వామివారు లక్ష్మీ సమేతుడై తెల్లని గుర్రం పైన విహరిస్తూ కొత్త గుట్ట దాకా వచ్చారు అని ఇక్కడ చెబుతూ ఉంటారు. అలాగే లక్ష్మీ సమేతుడై వస్తున్నప్పుడు లక్ష్మీదేవికి దాహం వేసిందంట. అప్పుడు స్వామివారు బొటన వేలితో నేలను తాకినప్పుడు గంగ ఉద్భవించిందంట. అదే ఇప్పుడు మనం విష్ణు పుష్కరిణి అంటాం. ఇదేనండి గుండము. ఈ గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే చాలా మంచిదని, వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతుంటారు. ఇక్కడ పక్కనే మనకు కళ్యాణ కట్ట కనిపిస్తుందండి, పుట్టు వెంట్రుకలు తీయించడానికి. ఈ మెట్లు దిగి కిందికి రాగానే మనకు స్వామివారి కళ్యాణ మండపం కనిపిస్తుందండి. స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. యాదగిరి గుట్టలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు, అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి భక్తుడు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే కొత్త గుట్ట అనగా మన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఈ పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని పూర్వాద్రి అని అంటారంట. అలాగే మన యాదగిరి గుట్టని యాదాద్రి లేదా ఉత్తరాద్రి అని కూడా అంటారు. స్వామివారు మొదటగా వెలిసింది ఇక్కడే కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఆలయం పక్కకి మనం వెళ్తుంటే కొన్ని ఫంక్షన్ హాల్స్ అయితే కనిపిస్తాయి. పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.